హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పోలీసులు అంటే ప్రజలకు ఒక భరోసా ఉంటది. పోలీసులు అంటే అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటారని ఒక నమ్మకం ఉంటది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ అయినా సిఐ అయినా వాళ్ళ సర్కిల్లో బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా, పేద గొప్ప తేడాలకు అతీతంగా డ్యూటీ చేయవలసి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పేదంతా నిజంగా జరగొచ్చు, జరగపోవచ్చు. ఎప్పుడైనా న్యాయం అనేది డబ్బు ఎవడి వైపు ఉంటే ఆ వైపే కేసులు కొట్టేయటం అనే ఏదైనా కూడా పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు కూడా ఎవరు డబ్బిస్తే వాడి వైపే జరుగుతాయని అందరికీ తెలుసు. ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ జాబ్ అనేది ఒక మంచి అవకాశం, బాగా ఉండటానికైనా చెడిపోయి డబ్బులు విచ్చలవిడిగా సంపాదించడానికైనా. ఈ విషయం నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, పల్నాడు డిస్టిక్ అని అందరికి తెలుసు. పౌరుషాలగడ్డ పల్నాడు అంటారు. నాయకురాలు నాగమ్మ అండ్ బ్రహ్మనాయుడు ఏలిన ప్రదేశం. అక్కడ చాలా 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 ప్రతిష్టాత్మకమైన హిస్టారికల్ ప్లేస్. అటువంటి హిస్టారికల్ ప్లేస్ లో ప్రాంతీయ విభేదాలు, రాజకీయ గొడవలు, కక్షలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అటువంటి తరుణంలో న్యాయ వ్యవస్థను కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసి అన్యాయం చేస్తున్నాడంటూ పిడుగురాళ్ళ వాసులు మూకుమ్మడిగా ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో బ్రతకలేని పరిస్థితి అంటూ కొంతమంది బాధపడుతూ ఉన్నారు. అది అందుట్లో కూడా మన పల్నాడులో ఇంకా కష్టం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పల్నాడులో? ఎందుకు ప్రజలు అంతగా భయపడుతూ ఉన్నారు? ఎందుకు అంతగా వాపోతూ ఉన్నారు? ఈ టీడీపీ పక్షాన వహించినటువంటి సిఐ ఎలా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే చాలా చాలా ఘోరంగా చెప్తున్నారు. లోకల్ గా ఇబ్బంది పడిన వాళ్ళు, బాధితులు హాస్పిటల్లో ఉండే డైరెక్ట్ గా సిఐ వెంకట్రావు, పిడుగురాళ్ళ మండలం ఉన్నటువంటి సిఐ వెంకట్రావు ఏకపక్షాన వహించి టీడీపీకి అనుగుణంగా టీడీపీ పార్టీ తొత్తుగా మారి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యక్తుల్ని చాలా ఘోరంగా భయపెడుతూ, బాధ పెడుతూ, హింసిస్తూ ఉన్నాడనేసి తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వినండి. పిడుగురాల సిఏ అరాచకాలు అంటూ ఒక బ్యానర్ హెడ్డింగ్ తోటి న్యూస్. ఇందులో బాధితులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ సీఐ రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ మణి. సీఐ వెంకట్రావు దాడి చేటుతో తన చెయ్యి విరిగిపోయిందని చెప్తున్నాడు బాధితుడు మణి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పుట్టినరోజు నాడు ఫ్లెక్సీ లేపాము. ఇక్కడ పెట్టుకున్న దానికి నడుగురాల సీఐ గారు అది బాగా మనసులో పెట్టేసుకున్నారు. తర్వాత మా ప్లేస్ లో తెలుగుదేశం బ్యానర్ లేపారు. అది ఎవరో చింపారు. పిడుగురాళ్ల సీఐ గారు నన్ను స్టేషన్ పిలిపించేసి నన్ను కొట్టారు. బూతులు ఇంట్లో వాళ్ళని తిడతా ఎట్లా పడితే అట్లా మాట్లాడారండి. ఈ చెయ్యికి బాగా ఫ్రాక్చర్ అయింది. నిన్న రాత్రి సర్జరీ చేశారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ తన అనుచరులతో దాడి చేశాడు. దాడిలో శివ చెయ్యి విరగడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని మండిపడుతున్నారు బాధితుడి తల్లిదండ్రులు. కటింగ్ షాప్ కటింగ్ చేసుకుంటేనే కొట్టాడు. వచ్చి ముగ్గురు నా ఫోన్ లో కొన్నారు. చదువుదామన్నా లేదు. ఎప్పటికైనా చంపేస్తామని చెప్పి బాగా బెదిరిస్తున్నారు. మాకు భయం వేస్తుంది. సిఐ గారు బాగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మేము పిల్లగాని తీసుకొస్తావా లేదా మిమ్మల్ని ఏమని చేయమంటే మమ్మల్ని 4 కేసులు పెట్టారు. మా చిన్నప్పని తీసుకొని 2 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టేసి కొట్టారు. నన్ను మా చిన్నప్పని ఇద్దరు స్టేషన్ లో పెట్టింది 12 గంటలప్పుడు. ఎస్పీ సిఐ గారు కావాలని నా మీద 3 కేసులు పెట్టించాడు. ఎక్కువ మాట్లాడానుకో ఇక్కడ కొడితే ఇక్కడ చంపేస్తా, కాలు చేరదీసి పింఛన్ పెట్టేస్తా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నాను కూడా బూతులుగా తిట్టాడు. నేను ఒక్కూరు జిల్లా పిడుగురాల మండలం నుంచి మాట్లాడుతున్నా. విజిలి వెంకట్రావు అని అతను నా భర్త అండి. ఈ బాబుని కిడ్నాప్ చేశారు ఒక రోజు. ఆ రోజు నేను కేసు పెట్టాను. సిఐ గారు కేసు ఫైల్ చేయలేదు. మళ్ళీ మా మమ్మీని నన్ను నుంచి బయటికి నెట్టి తాళం వేసి ఆ రోజు కూడా మేము కేసు పెట్టాము. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టాను. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. అయినా సిఐ గారు కేసు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టకపోగా ఇంకా ఆడ మనిషి నన్ను కూడా చూడకుండా చాలా అసభ్యంగా అవమానంగా మాట్లాడుతున్నారు. ఇంకా మేము న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియట్లేదు. నాకు నా బిడ్డకి ప్రాణహాని జరిగిందంటే పిడుగురాల సిఐ గారు కూడా బాధ్యత. సిఐ గారు కూడా మీ అమ్మని ఇంట్లో ఉండడానికి వీల్లేదని అంత గట్టిగా మాట్లాడుతున్నారు సార్. ఎందుకు నా ప్రాణం తీయడానికే అతనికి అడ్డు తొలగించడానికి సిఐ గారు ప్రయత్నిస్తున్నారా? ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? చూశారు కదా, ఇది మేం చెప్తున్న విషయం కాదు. పల్నాడులో ఉన్నటువంటి లోకలైట్స్, ఇబ్బంది పడిన వారు మీడియా ముఖంగా చెప్తున్న వార్తలు. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి.
ఒక సిఐ హోదాలో ఉండి ఏం చేయకుండానే ప్రజలు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నారా? నిజంగా పోలీసులు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భయం ఉంటుంది. వారిపైన అబద్ధాలు చెప్పాలంటే అంతకన్నా భయం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఏమైనా చేయొచ్చు కదా! కానీ ఇక్కడ అలా లేదు పరిస్థితి. డైరెక్ట్‌గా ప్రతి ఒక్కరు కూడా సీఐఏ తనని కొడుతూ ఉన్నాడు. సీఐఏ తన పైన దాడి చేస్తూ ఉన్నాడు. సీఐఏ కావాలని ఇలా చేస్తూ ఉన్నాడు. సీఐ వాంటెడ్‌గా టీడీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక ఫ్లెక్సీ కట్టినందుకే చెయ్యి విరగ్గొట్టారు అంటూ వాళ్ళు చెప్పడం పైన ఒకసారి చాలా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యతాయుతమైన పదవి పార్టీలకు కొమ్ము కాస్తుందా అనే విషయాన్ని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై పోరాడాలంటే ఎంతో అయినా పోరాడొచ్చు. కానీ పార్టీలకు కొమ్ము కాసే ఇటువంటి పోలీస్ ఆఫీసర్స్‌ని ఏం చేయాలనేది కూడా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాననేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని మనం ఆలోచించి ఒకసారి మీ పార్టీని, మీ పార్టీ వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ లిస్ట్ రాసుకోమని చెప్పారు. మీకు వీలైతే లిస్ట్ రాసుకోండి. వారందరికీ తగిన శాస్త్ర చేస్తా అన్నాడు. ఆ రోజు కోసం వెయిట్ చేయడం తప్పించి ఇంకా ఎవరు ఏం చేయడానికి లేదు. సో ఈ సిఐ వెంకట్రావు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళందరినీ కేవలం పార్టీ కార్యకర్తలుగా, పార్టీకి సానుభూతి పరులుగా, పార్టీకి పనిచేసే తొత్తులుగా వాడుకుంటున్నారు టీడీపీ వారు అని చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్‌గా బాధపడిన వాడికే ఆ బాధ ఎంతో తెలుస్తుంది. ఇప్పుడు చేతులు కాళ్ళు విరగ్గొట్టుకొని, దెబ్బలు తిని పోలీసు ఫోనులు పోగొట్టుకొని, చంపేస్తాను బెదిరించి, పెన్షన్‌లు ఇప్పిస్తామని రిక్వెస్టులు చేసి ఇలా బాధ పెడుతున్నటువంటి వాళ్ళు సీఏల పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న, ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళని పోలీసులు అనరు, రౌడీలు అంటారు. ఒకవేళ పార్టీ తరపున రౌడీయిజం చేస్తున్నారేమో ఆలోచించుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలే హితంగా పరిపాలించాలని మనసారా కోరుకుంటూ, ఇటువంటి కుళ్ళు, కుట్ర రాజకీయాలలో మీరు తలదూర్చి తర్వాత పరిణామాలు గ్యారంటీగా పెద్దగా ఉంటాయేమో చూసుకోమని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.